నిన్న డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలా ఆ మైండ్ సెట్ చూస్తే సూపర్ అనిపించింది. ఎవరిదో తెలుసా? డిమాండ్ పవన్ది. కళ్యాణ్ పడాలా చూస్తే చిరాకు దొబ్బింది. ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ డిమాండ్ పవన్కి పెట్టిన ఆట ఏందిరా అంటే కమాండర్స్ కింద ఒకవేళ ఆట ఓడిపోతే ప్రజలు అయిపోతారు. అలా అయినా కూడా వీక్ పర్సన్ వద్దు, మనకి ఆపర్చునిటీ రాలేని స్ట్రాంగ్ పర్సన్తోనే కంపీట్ చేద్దాం అని చెప్పి గౌరవాన్ని పిక్ చేసుకున్నాడు. చూసారా? అది ఒక విన్నర్కు ఉండే లక్షణం. ఆడాడు, ఎదిరిల్లాడు, గెలిచాడు. నిఖిల్ గెలిచాడు, డిమాండ్ గెలిచాడు. బట్ డెసిషన్ తీసుకుంది డిమాండ్. మనోడి మైండ్ సెట్ అలా ఉంది. అది ఒక విన్నర్ కావాల్సిన మైండ్ సెట్. కళ్యాణ్ పడాలా యాజ్ ఎ కింగ్గా ఎందుకు అంత పిరుగు పందలా ఉండిపోయాడు? ఎందుకు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి? ఎందుకు నెక్స్ట్ రౌండ్ ఆడాలి? ఈ రౌండ్లోనే ఆడొచ్చు కదా. ఈ రౌండ్లోనే ఆడి డిమాండ్ పవన్తోనే నిఖిల్తోనే ఆడి ఓడిపోయినా కూడా పర్లేదు. అరే కింగ్ లాగా వచ్చాడ్రా, ఫైట్ చేశాడ్రా, పోతే పోయింది, కమాండర్ అయిపోయాడు, ఇలా వెళ్ళింది కదా. ఇప్పుడు ఏమైంది? సో విన్నర్కు ఉండే లక్షణం ఇలా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎంతమందికి నాలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సభకు నమస్కారం.